నమస్కారం. నా పేరు రాఘవేందర్. CGL in Electronics Communication Technician, Government Junior College, Shadnagar. Now we are going to discuss Communication Engineering, Unit 2, Radio Transmitters and Receivers. The basic structure of this chapter is Introduction of Radio Transmitters and Receivers, Specification of Transmitters, High Level and Low Level Transmitters, Radio Receivers, Basic functions of radio receivers, classifications of radio receivers, receiver characteristics, comparison between AM and FM radio receivers, block diagram of AM superheterodyne receivers, need for AVC, AGC, common faults and servicing of radio receivers. Introduction. A radio transmitter transmits modulated carrier voltage. The transmitter usually uses the high power level modulation system in which the carrier voltages is modulated at the highest power level. This modulated carrier is picked up by the antenna of the radio receiver. రేడియో ట్రాన్స్మిటర్ అనేది మాడ్యులేటెడ్ చేయబడిన హై పవర్ క్యారియర్ సిగ్నల్స్ను వాతావరణంలోకి ట్రాన్స్మిట్ చేయబడును. ఈ విధంగా ట్రాన్స్మిట్ చేయబడిన క్యారియర్ సిగ్నల్స్ను రేడియో రిసీవర్ వద్ద గల యాంటీనా గ్రహించడం జరుగుతుంది. స్పెసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్మిటర్స్. ట్రాన్స్మిటర్లను ఈ క్రింది పద్ధతుల ప్రకారం వర్గీకరించారు. మనం ఉపయోగించే మాడ్యులేషన్ ప్రకారం మరియు సర్వీసెస్ ప్రకారం దానిలో ఉపయోగించే క్యారియర్ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ట్రాన్స్మిటర్లను వర్గీకరించారు. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్, AM ట్రాన్స్మిటర్స్, FM ట్రాన్స్మిటర్స్, పల్స్ మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్స్. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ సర్వీసెస్, ద ట్రాన్స్మిటర్స్ ఆర్ రేడియో బ్రాడ్కాస్ట్ ట్రాన్స్మిటర్స్, టెలివిజన్ ట్రాన్స్మిటర్స్, రాడార్ ట్రాన్స్మిటర్స్, రేడియో టెలిఫోన్ ట్రాన్స్మిటర్స్ అండ్ నావిగేషన్ ట్రాన్స్మిటర్స్. బేస్డ్ ఆన్ carrier frequency, long wave transmitters, medium wave transmitters, short wave transmitters, UHF, VHF transmitters and microwave transmitters. ట్రాన్స్మిటర్స్లను ముఖ్యంగా రెండు పద్ధతుల ప్రకారం మనం ఉపయోగిస్తాం. మొదటిది మాడ్యులేషన్ ప్రాసెస్ మరియు మాడ్యులేషన్ సిగ్నల్స్ను యొక్క పవర్ను పెంచడానికి ట్రాన్స్మిటర్స్లను ఉపయోగిస్తారు. మాడ్యులేషన్ సిగ్నల్స్ యొక్క పవర్ని పెంచడం వలన మనకు రిసీవర్ వద్ద ఎఫెక్టివ్ సిగ్నల్స్ని మనం గ్రహించడం జరుగుతుంది. కావున AM ట్రాన్స్మిటర్స్లని రెండు రకాలుగా విభజించారు. లో లెవెల్ మాడ్యులేషన్, హై లెవెల్ మాడ్యులేషన్. ఇన్ హై లెవెల్ మాడ్యులేషన్ సిస్టమ్, the carrier voltage is modulated at the highest power level. The required power level is obtained by using Class C amplifiers. ఏ వ్యవస్థలో అయితే క్యారియర్ వోల్టేజ్ని ఎక్కువ పవర్ లెవెల్ వద్ద మాడ్యులేషన్ చేస్తారో దానిని హై లెవెల్ మాడ్యులేషన్ అంటారు. ఈ వ్యవస్థలో మనకు మాడ్యులేషన్ కంటే ముందే ఎక్కువ స్థాయిని సిగ్నల్స్ యొక్క పవర్ని పెంచుతాము. ఇన్ లో లెవెల్ పవర్ మాడ్యులేషన్ సిస్టమ్, ద క్యారియర్ ఈజ్ మాడ్యులేటెడ్ అట్ ద లో పవర్ లెవెల్ అండ్ ద క్యారియర్ పవర్ ఈజ్ సబ్సిక్వెంట్లీ రైజ్డ్ టు ద డిజైర్డ్ లెవెల్ ఇన్ క్లాస్ B ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్. ఏ వ్యవస్థలో అయితే క్యారియర్ వోల్టేజ్ సిగ్నల్స్ను తక్కువ పవర్ లెవెల్ వద్ద మాడ్యులేషన్ చేయబడుతుందో దీనిని లో లెవెల్ మాడ్యులేషన్ అని అంటారు. దీనిలో టీవీ ట్రాన్స్మిటర్స్ వంటి కొన్ని ఉపయోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ AM లో లెవెల్ ట్రాన్స్మిటర్స్. ముఖ్యంగా దీనిలో మాస్టర్ ఆసిలేటర్స్, బఫర్ యాంప్లిఫైర్, హార్మోనిక్ జనరేటర్, మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్, మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్, ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్ మరియు
ట్రాన్స్మిటింగ్ యాంటెన్నాలను ఉపయోగిస్తారు. మాస్టర్ ఆసిలేటర్స్. It generates oscillations of desired frequency with high constancy of frequency. ఇది క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఉపగుణిజ విలువలు కలిగిన ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ సప్లై వోల్టేజ్, టెంపరేచర్, లోడ్ కాంపోనెంట్స్ యొక్క ఉష్ణోగ్రత మరియు వివిధ కాలములలో గల మార్పులు ఉన్నప్పటికీ స్థిరమైన సిగ్నల్స్ను ఉత్పత్తి చేయును. బఫర్ యాంప్లిఫైర్. బఫర్ యాంప్లిఫైర్ ఆర్ ఐసోలేటింగ్ యాంప్లిఫైర్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద మాస్టర్ ఆసిలేటర్ అండ్ ద హార్మోనిక్ జనరేటర్. దిస్ బఫర్ యాంప్లిఫైర్ డస్ నాట్ డ్రా ద ఇన్పుట్ కరెంట్ అండ్ హెన్స్ కాజ్ నో లోడింగ్ ఆఫ్ ద ఆసిలేటర్. బఫర్ యాంప్లిఫైర్ని మాస్టర్ ఆసిలేటర్ నుండి హార్మోనిక్ జనరేటర్ని వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బఫర్ లేదా ఐసోలేటింగ్ యాంప్లిఫైర్ ఎలాంటి ఇన్పుట్ కరెంటును తీసుకోదు. కావున మాస్టర్ ఆసిలేటర్ను లోడింగ్ మరియు క్యారియర్ ఫ్రీక్వెన్సీలలో మార్పులను తొలగించడానికి బఫర్ యాంప్లిఫైర్ను ఉపయోగిస్తారు. హార్మోనిక్ జనరేటర్. యూజువల్లీ మాస్టర్ ఆసిలేటర్ generates voltage at frequency which is a submultiple of the carrier frequency, that is frequency of the radiated power. హార్మోనిక్ జనరేటర్స్ లేదా మల్టిప్లైయర్స్ని మాస్టర్ ఆసిలేటర్ ఉత్పత్తి చేయు ఫ్రీక్వెన్సీని వాటి యొక్క గుణిజ కావలసిన క్యారియర్ ఫ్రీక్వెన్సీని పొందడానికి హార్మోనిక్ జనరేటర్ని ఉపయోగిస్తారు. దీనిలో క్లాస్ సి ట్యూన్డ్ యాంప్లిఫైర్ని వాడతారు. మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్. దిస్ ఈజ్ ఏ క్లాస్ సి ట్యూన్డ్ యాంప్లిఫైర్ యూజువల్లీ ఆఫ్ పుష్ పుల్ టైప్ అండ్ ఈజ్ మాడ్యులేటెడ్ బై ఆడియో మాడ్యులేటింగ్ వోల్టేజ్ ఫ్రమ్ మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్. మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్ అనేది క్లాస్ సి ట్యూన్డ్ యాంప్లిఫైర్ను కలిగి ఉంటుంది. దీనికి మాడ్యులేటింగ్ సిగ్నల్ మరియు ఆర్ఎఫ్ క్యారియర్ రెండు సిగ్నల్స్ను ఇవ్వబడతాయి. ఈ రెండింటిని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ పద్ధతిలో మాడ్యులేషన్ చేస్తారు. ఈ విధంగా మాడ్యులేట్ చేయబడిన సిగ్నల్ ఆ తర్వాత కావలసిన మేరకు యాంప్లిఫై చేయబడుతుంది. మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్. దిస్ ఈజ్ యూజువల్లీ ఏ క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ and feeds audio power into the modulation amplifier in the plate circuits. ఇది సాధారణంగా క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క పవర్ స్థాయిని ఇందులో పెంచి ఆ తర్వాత మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్కు ఇస్తారు. ట్యూన్డ్ యాంప్లిఫైర్. ట్యూన్డ్ యాంప్లిఫైర్స్ ఆర్ ద యాంప్లిఫైర్స్ దట్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్యూనింగ్. Tuning means selecting among a set of frequencies available if there occurs a need to select a particular frequency. ట్యూనింగ్ పవర్ యాంప్లిఫైర్ ద్వారా ఏఎం సిగ్నల్ యొక్క పవర్ స్థాయిని కావలసిన మేరకు క్లాస్ బి ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్ అనేది పెంచుతుంది. ఈ విధంగా యాంప్లిఫై చేసిన సిగ్నల్స్ని యాంటెనాకు పంపుతారు. The power of the modulated signal is amplified to the required transmitting power level. The transmitting antenna transmits the signal. చివరగా ఏం సిగ్నల్స్ని యాంటెనాకు ఇచ్చి దాని ద్వారా విద్యుత్ సిగ్నల్ని విద్యుత్ అయస్కాంత సిగ్నల్స్గా మార్చి గాలిలోకి రేడియేట్ చేస్తారు. నెక్స్ట్ ఏం హై లెవెల్ ట్రాన్స్మిటర్స్. హై లెవెల్ మాడ్యులేటెడ్ ఏఎం ట్రాన్స్మిటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఈ విధంగా చూపబడింది. ఇందులో క్యారియర్ వోల్టేజ్ను గరిష్ట పవర్ లెవెల్కు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ పద్ధతిలో మాడ్యులేషన్ చేయడం జరుగుతుంది. దీనిలో మాస్టర్ ఆసిలేటర్స్, బఫర్ యాంప్లిఫైర్, హార్మోనిక్ జనరేటర్, క్లాస్ సి ట్యూన్డ్ పవర్ యాంప్లిఫైర్, మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్, మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్ మరియు ట్రాన్స్మిటింగ్ యాంటెనాలను ఉపయోగిస్తారు.
master oscillators. It generates oscillations of desired frequency with high constancy of frequency. ఇది హై ఫ్రీక్వెన్సీ వద్ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఉపగుణిజ విలువ కలిగిన ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ సప్లై వోల్టేజ్ నందు మార్పులు ఉన్నప్పటికీ మరియు ఉష్ణోగ్రతలలో మార్పులు ఉన్నప్పటికీ స్థిరమైన ఫ్రీక్వెన్సీని గల సిగ్నల్స్ని ఉత్పత్తి చేయును. బఫర్ యాంప్లిఫైర్ ఆర్ ఐసోలేటింగ్ యాంప్లిఫైర్. Buffer amplifier or isolating amplifier is placed between the master oscillator and the harmonic generators. This buffer amplifier does not draw the input current and hence cause no loading of the oscillator. దీనినే ఐసోలేటింగ్ యాంప్లిఫైర్ అని కూడా పిలుస్తారు. దీనిని మాస్టర్ ఆసిలేటర్ మరియు హార్మోనిక్ జనరేటర్ల మధ్య కలుపుతారు. ఇది ఎలాంటి ఇన్పుట్ కరెంటును తీసుకోకుండా క్యారియర్ ఫ్రీక్వెన్సీలలో మార్పులను మాస్టర్ ఆసిలేటర్ యొక్క లోడింగ్ను తొలగించును. ఇది ఒక ట్యూన్డ్ యాంప్లిఫైర్గా పనిచేస్తుంది. హార్మోనిక్ జనరేటర్. యూజువల్లీ మాస్టర్ ఆసిలేటర్ generates voltage at frequency which is a submultiple of the carrier frequency, that is frequency of the radiated power. హార్మోనిక్ జనరేటర్ని మాస్టర్ ఆసిలేటర్ ఉత్పత్తి చేయు క్యారియర్ ఫ్రీక్వెన్సీని కావలసిన క్యారియర్ ఫ్రీక్వెన్సీకి పెంచి ఇస్తుంది. ఇది క్లాస్ సి ట్యూన్డ్ యాంప్లిఫైర్గా పనిచేస్తుంది. వీటిలో మొదట ఆర్ఎఫ్ వోల్టేజ్ని డిశ్చార్జ్ చేసి తరువాత అవుట్పుట్ ట్యూన్డ్ వలయం ద్వారా హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని ఎన్నుకుంటుంది. పవర్ యాంప్లిఫైర్. RF voltage generated by the master oscillator has usually a very small over of the order of a few watts. The power level is required to be raised to the finally high value in a chain of class C. మాస్టర్ ఆసిలేటర్ ద్వారా ఉత్పత్తి చేయబడు RF వోల్టేజ్ చాలా తక్కువ పవర్ స్థాయిని కలిగి ఉంటుంది. కావున ఈ RF వోల్టేజ్ పవర్ని కావలసిన మేరకు పెంచాలి. దీనిని మంచి సామర్థ్యం కలిగిన క్లాస్ సి యాంప్లిఫైర్ గొలుసుల ద్వారా ఆ సిగ్నల్స్ యొక్క పవర్ని పెంచుతారు. మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్. This is a class C tuned amplifier usually of push-pull type and is modulated by modulating voltage from modulated amplifier. ఇది సాధారణంగా క్లాస్ సి యాంప్లిఫైర్ను కలిగి ఉండి మాడ్యులేటింగ్ చేయబడిన అనగా ఆడియో మాడ్యులేటింగ్ సిగ్నల్స్ నుంచి వచ్చు మాడ్యులేటింగ్ సిగ్నల్స్ను మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్కు ఇచ్చును. మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్. దిస్ ఈజ్ యూజువల్లీ ఏ క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ అండ్ ఫీడ్స్ ఆడియో పవర్ ఇన్ టు ద మాడ్యులేషన్ యాంప్లిఫైర్ ఇన్ ద ప్లేట్స్ సర్క్యూట్స్. ఇది సాధారణంగా క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ను ఉపయోగించి మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క పవర్ స్థాయిని పెంచుతారు. ఆ తర్వాత దీనిని మాడ్యులేటెడ్ యాంప్లిఫైర్స్కు ఇస్తారు. యాంటీనా. మాడ్యులేటెడ్ చేయబడిన యాంప్లిఫైర్ నుండి వచ్చు మాడ్యులేటింగ్ సిగ్నల్ యాంటీనా ద్వారా అన్ని వైపులకి రేడియేట్ చేయబడుతుంది. ఈ యాంటీనా విద్యుత్ రూపంలో ఉన్న మాడ్యులేటింగ్ సిగ్నల్ని విద్యుత్ అయస్కాంత రూపంలో రేడియేట్ చేయబడును. నెక్స్ట్, రేడియో రిసీవర్స్. It is an electronic device that receives radio waves and converts the information carried by them to a usable form. Increase the signal strength. ఏ ఎలక్ట్రానిక్ వలయం అయితే విద్యుత్ అయస్కాంత తరంగాలను లేదా రేడియో తరంగాలను గ్రహించి వాటిని వృద్ధిపరిచి ధ్వని తరంగాలుగా మార్చుతుందో అలాంటి ఎలక్ట్రానిక్ వలయాన్ని రేడియో రిసీవర్ లేదా గ్రాహకం అంటారు. బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ రేడియో రిసీవర్స్. ఒక రేడియో రిసీవర్ క్రింది ముఖ్యమైన పనులను చేస్తుంది.
ఫస్ట్ వన్ రిసెప్షన్, సెలెక్షన్, డిటెక్షన్ and reproduction. Reception. When radio waves strike the antenna voltage of the wave frequency is induced in the antenna. రిసెప్షన్ అనగా రేడియో ట్రాన్స్మిటర్ చే రేడియేట్ చేయబడు విద్యుత్ అయస్కాంత తరంగాలను గ్రహించడం. సాధారణంగా ఈ విధిని యాంటీనా నిర్వహిస్తుంది. సెలెక్షన్. Responding to desired radio station with the exclusion of all others. సెలెక్షన్ అనగా కావలసిన లేదా కోరుకున్న రేడియో ఫ్రీక్వెన్సీని ఎన్నుకొని మిగిలిన ఫ్రీక్వెన్సీలను తొలగించడం. డిటెక్షన్. ద క్యారియర్ వోల్టేజ్ ఈజ్ డిటెక్టెడ్ ఇన్ ఏ డిటెక్టర్ సర్క్యూట్స్ టు రికవర్ ద ఒరిజినల్ సిగ్నల్. డిటెక్షన్ అనగా మాడ్యులేటెడ్ క్యారియర్ రూపంలో ఉండు కోరుకోబడిన సిగ్నల్ని డిమాడ్యులేటెడ్ అనగా క్యారియర్ సిగ్నల్ని నిలిపివేసి మాడ్యులేటింగ్ సిగ్నల్ని డిటెక్టర్ వలయాల ద్వారా వేరు చేయు ప్రక్రియను డిటెక్షన్ అంటారు. రీప్రొడక్షన్. దిస్ ఈజ్ కన్సిస్ట్ ఆన్ ఫీడింగ్ ద డిటెక్టెడ్ సిగ్నల్ టు ఏ లౌడ్ స్పీకర్. రీప్రొడక్షన్ అనగా డిమాడ్యులేటెడ్ చేయబడిన ఆడియో సిగ్నల్స్ని లౌడ్ స్పీకర్స్కు ఇచ్చిన అది తిరిగి ఈ ఆడియో సిగ్నల్స్కి సమానమైన ధ్వని తరంగాలుగా ఉత్పత్తి చేయును. ఈ పద్ధతినే రీప్రొడక్షన్ అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ రేడియో రిసీవర్స్. రేడియో రిసీవర్స్ని ముఖ్యంగా అప్లికేషన్స్ మరియు టెక్నిక్ ఆపరేషన్స్ ప్రకారం క్రింది విధంగా విభజించారు. డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్స్, రేడియో రిసీవర్స్ ఆర్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ బ్రాడ్కాస్ట్ రిసీవర్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ టీవీ రిసీవర్స్, కమ్యూనికేషన్ రిసీవర్స్, రాడార్ రిసీవర్స్ అండ్ కోడ్ రిసీవర్స్. డిపెండింగ్ అపాన్ ద టెక్నిక్ ఆఫ్ ఆపరేషన్స్, రేడియో రిసీవర్స్ ఆర్ స్ట్రేట్ రిసీవర్స్ అండ్ సూపర్ హైడ్రోడైన్ receivers. Next, straight receivers. In a straight receiver, the receiver operation is in a straightforward manner without frequency conversion. The simple circuits of a crystal receiver in which the signal is picked up by the antenna. A tuning coil selects the desired signal. A crystal diode ID is used for the detection of the audio modulating signal, and finally the loudspeaker reproduces the original signal. పై వలయం సింపుల్ రిసీవర్ని తెలియజేస్తుంది. ఇందులో క్రిస్టల్ డయోడ్ని డిటెక్టర్గా ఉపయోగిస్తారు. ఈ వలయం రిసెప్షన్, సెలెక్షన్, డిటెక్షన్ మరియు రీప్రొడక్షన్ వంటి అన్ని విధులను నిర్వహిస్తుంది. ఇందులో రిసెప్షన్ విధిని యాంటీనా నిర్వహిస్తుంది. ఇది గాలిలోని విద్యుదయస్కాంత తరంగాలను గ్రహించి ఆర్ఎఫ్ వోల్టేజ్గా మార్చుతుంది. రెండవది సెలెక్షన్ని ట్యూనింగ్ కాయిల్ నిర్వహిస్తుంది. మూడవది డిటెక్షన్ని క్రిస్టల్ డయోడ్ను ఉపయోగించి నిర్వహిస్తారు. ఇది క్యారియర్ సిగ్నల్ని తొలగించి కేవలం మాడ్యులేటింగ్ సిగ్నల్ని మాత్రమే అనుమతిస్తుంది. చివరగా రీప్రొడక్షన్ని హెడ్ ఫోన్స్ నిర్వహిస్తాయి. ఇచట మాడ్యులేటింగ్ సిగ్నల్ని హెడ్ ఫోన్స్ ద్వారా పునరుత్పత్తి చేస్తారు. ద క్రిస్టల్ రిసీవర్ హ్యాస్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ప్యూర్ సెలెక్టివిటీ అండ్ పూర్ సెన్సిటివిటీ. ఈ క్రిస్టల్ రిసీవర్ అనేది చివరగా వచ్చే లౌడ్ స్పీకర్ ద్వారా సిగ్నల్స్ ఏదైతే వస్తుందో అది తక్కువ సెలెక్టివిటీని మరియు తక్కువ సెన్సిటివిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ద టీఆర్ఎఫ్ అనగా ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని అర్థం.
The TRF receiver is also a straight receiver in which the incoming signal is first amplified in one or more tuned RF amplifier stages. This increases the magnitude of the signal and hence improves the sensitivity of the receiver. The amplified signal is then fed to the detector to reobtain the original modulation frequency signal. ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్లలో యాంటీనా అనేది విద్యుత్ అయస్కాంత తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చి ఆర్ఎఫ్ యాంప్లిఫైర్కు పంపుతుంది. ఇది ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ మరియు యాంటీనాలకు మధ్య మంచి అనుసంధానకర్తగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ స్టేజెస్. పటంలో చూపిన విధంగా ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ మరియు ట్యూనింగ్ వలయాలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఇన్కమింగ్ సిగ్నల్స్ను మొదటగా ఎక్కువ ట్యూన్డ్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ల ద్వారా పంపబడి మనకు కావలసిన సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని వృద్ధిపరచడానికి ఉపయోగిస్తారు. ఇందుకు కారణం ఆర్ఎఫ్ యాంప్లిఫైర్లు అన్నీ కూడా నారో బ్యాండ్విడ్త్ను కలిగి ఉంటాయి. ఇందులో అన్ని ట్యూన్డ్ వలయాలను ఒకే ఫ్రీక్వెన్సీ ద్వారా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా మనకు కావలసిన సిగ్నల్స్ని ఎన్నుకొని వృద్ధిపరచబడి తర్వాత డిటెక్టర్కు ఇస్తారు. ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ ద్వారా వచ్చు సిగ్నల్స్ డిటెక్టర్ గుండా వెళ్ళి డీమాడ్యులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దీనిలో క్యారియర్ సిగ్నల్ని తొలగించి మాడ్యులేటెడ్ సిగ్నల్స్ని వేరుపరుస్తారు. చివరగా ఆడియో పవర్ యాంప్లిఫైర్. డిటెక్టర్ నుండి వచ్చు మాడ్యులేటింగ్ సిగ్నల్ని నేరుగా లౌడ్ స్పీకర్కి ఇచ్చినట్లయితే ఆ సిగ్నల్ లౌడ్ స్పీకర్ని నడపలేదు. కావున లౌడ్ స్పీకర్కి కావలసిన మేరకు సిగ్నల్స్ని ఆడియో మరియు పవర్ యాంప్లిఫైర్లు ఉపయోగించి వృద్ధిపరుస్తారు. ఈ విధంగా వృద్ధిపరిచిన సిగ్నల్స్ను లౌడ్ స్పీకర్కు ఇస్తారు. ఫైనలీ లౌడ్ స్పీకర్. లౌడ్ స్పీకర్కు వచ్చిన సిగ్నల్స్ అనేవి ఆడియో మరియు పవర్ యాంప్లిఫైర్ల నుండి వచ్చు సిగ్నల్. ఇది ధ్వని తరంగాలుగా మారుస్తుంది. కావున దీనిని ట్రాన్స్డ్యూసర్ అని కూడా అంటారు. ఈ విధంగా లౌడ్ స్పీకర్ విద్యుత్ తరంగాలను అందుకు సమానమైన ధ్వని తరంగాలుగా మారుస్తుంది. డ్రాబ్యాక్స్ ఆఫ్ టిఆర్ఎఫ్ రిసీవర్. Instability. The selectivity of TRF receiver is poor. Low fidelity. Radio receiver characteristics. The main characteristics of radio receiver are sensitivity, selectivity, fidelity, double spotting, and tracking. Sensitivity. The sensitivity of a receiver is its ability to amplify weak signals. It is often defined in terms of the voltage that must be applied to the receiver input terminals to give a standard output power measured at the output terminals. ఒక రేడియో రిసీవర్ బలహీన తరంగాలని గ్రహించి వృద్ధిపరచు సామర్థ్యాన్ని సెన్సిటివిటీ అంటారు. ఇది రిసీవర్ యొక్క మొత్తం గెయిన్ను తెలియజేసే రిసీవర్ యొక్క ప్రాథమిక విధి. దీనిని మైక్రోవోల్ట్స్ లేదా డెసిబుల్స్ నందు తెలుపుతారు. సెలెక్టివిటీ. సెలెక్టివిటీ ఆఫ్ ఏ రిసీవర్ ఈజ్ ఇట్స్ ఎబిలిటీ టు సెలెక్ట్ ఏ డిజైర్డ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వితౌట్ ఎనీ అబ్జెక్షనబుల్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ అదర్ నైబరింగ్ స్టేషన్స్. ఒక రేడియో రిసీవర్ అనవసరమైన సిగ్నల్స్ను తొలగించి అవసరమైన సిగ్నల్స్ని ఎన్నుకొను సామర్థ్యాన్ని సెలెక్టివిటీ అంటారు. ఇది రిసీవర్ నందు అడ్జసెంట్ ఛానల్స్ని ఏ మేరకు తొలగిస్తుందో తెలియజేస్తుంది. ఫిడెలిటీ. Fidelity of a receiver is its ability to reproduce the
exact replica of the transmitted signal at the receiver output. ఒక రేడియో రిసీవర్ ఇన్పుట్ సిగ్నల్ నందలి ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్లను యథావిధిగా పునరుత్పత్తి చేయు సామర్థ్యాన్ని ఫిడెలిటీ అంటారు. డబుల్ స్పాటింగ్. డబుల్ స్పాటింగ్ ఈజ్ ఏ కండిషన్ where the same desired signal is detected at two nearby points on the receiver tuning dial. అనగా కొన్నిసార్లు రిసీవర్ డయల్ నందు కొన్ని షార్ట్ వేవ్ స్టేషన్లు రెండు ప్రక్క పాయింట్ల వద్ద వస్తూ ఉంటాయి. దీనికి కారణం సెలెక్టివిటీ సరిగ్గా లేకపోవడం. అనగా ఒకే స్టేషను రెండు వేర్వేరు పాయింట్ల వద్ద రిసీవర్ డయల్ పై పొందటాన్ని డబుల్ స్పాటింగ్ అంటారు. ట్రాకింగ్. ద కండిషన్ ఇన్ విచ్ all tuned circuits in a receiver accurately follow the frequency indicated by the tuning dial over the entire tuning range. A motion given to the major lobe of a radar or radio antenna such that some pre-assigned moving target in space is always within the major lobe. ట్రాకింగ్ అనగా మనం ఏదైతే సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని ఒక రేంజ్ అనగా మేజర్ లోబ్లో ఉన్నట్లయితే దానిని మనం ఆ సిగ్నల్స్ని ట్రాక్ చేయడానికి అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కంపారిజన్ బిట్వీన్ AM అండ్ FM రేడియో రిసీవర్స్. AM రిసీవర్ మరియు FM రిసీవర్ల మధ్య భేదాలు క్రింది విధంగా ఉన్నాయి. ఇన్ AM రిసీవర్స్, నాయిసీ రిసెప్షన్, RF amplifiers used have a bandwidth of 10 kHz. AM receivers are cheap and simple in design. Typical value of IF is 455 kHz. AM receivers do not employ limiter stage. అనగా AM రిసీవర్స్లో నాయిస్ని గ్రహించడం జరుగుతుంది మరియు RF యాంప్లిఫైర్ యొక్క బ్యాండ్విడ్త్ 10 kHzగా ఉంటుంది. AM రిసీవర్స్వి చాలా సింపుల్గా సర్క్యూట్ వలయంని కలిగి ఉండి తక్కువ ఖరీదులలో లభిస్తాయి. AM రిసీవర్లలో ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ 455 kHzగాను ఉంటుంది. AM రిసీవర్స్ అనేవి లిమిటర్ స్టేజ్ని కలిగి ఉండవు. FM receivers, noiseless reception, RF amplifiers used have a bandwidth of 150 kHz. FM receivers are complex and costly. Typical value of IF is 12 MHz. FM receivers have an additional stage of limiters. FM receivers నందు తక్కువ నాయిస్ని గ్రహించబడుతుంది. దీని యొక్క బ్యాండ్విడ్త్ 150 kHzగా ఉంటుంది. FM రిసీవర్స్ ఎక్కువ ఖరీదుతో మరియు సర్క్యూట్ వలయాలను క్లిష్టతరంగా ఉంటాయి. దీనిలో IF విలువ 12 MHzను కలిగి ఉంటుంది. FM రిసీవర్స్ లిమిటర్ స్టేజెస్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్, కామన్ ఫాల్ట్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ రేడియో రిసీవర్స్. దీస్ ఆర్ ద మెయిన్ servicing methods used in radio receivers. First one, signal substitution testing. In signal substitution testing, the signal substitution, a signal frequency and proper voltage is applied at some selected points in the radio, starting from the loudspeaker terminals and moving back. On applying the signals at any point, if normal sound is heard, the stages following that point are likely to be alright. If no sound is heard from any point or the sound is low or distorted, the stage following the points is likely to be defective. ఈ సిగ్నల్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో సిగ్నల్స్ను ప్రతి పాయింట్ వద్ద పంపబడి లౌడ్ స్పీకర్ ద్వారా వింటాము. ఎక్కడైతే పాయింట్ వద్ద సౌండ్ అనేది లౌడ్ స్పీకర్ ద్వారా వస్తుందో అప్పుడు
ఆ పాయింట్ అనేది సరిగ్గా ఉన్నట్టు. ఎప్పుడైతే సౌండ్ అనేది